ఎవరు ఇప్పటి వరకు సాధించలేనటువంటి అభివృద్ధి ఒక్క నెల్లూరు రూరల్ శాసనసభ్యులు 3 సార్లు నెల్లూరు రూరల్ ప్రజలు హక్కున చేర్చుకున్న వ్యక్తి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆ ఘనతను సాధించారు. ఏందయ్యా ఆ ఘనత అంటే, ఈ రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి, ఈ దేశంలోనే ఏ ఎమ్మెల్యేకి ఆలోచన రానటువంటి కార్యక్రమం 303 అభివృద్ధి కార్యక్రమాలు. 303 అభివృద్ధి కార్యక్రమాలు, ఒకే రోజు 105 శంకుస్థాపనలు, విడతల వారీగా మిగతా శంకుస్థాపనలు చేసి, చాలామంది ఎమ్మెల్యేలను చూసాం శంకుస్థాపనలు చేసి వదిలేసినటువంటి శిలాఫలకాలు తప్ప పనులు జరిగినటువంటి దాఖలాలు లేవు. గతంలో ఈ వార్డులో 3-4 శిలాఫలకాలు వేశారు, కానీ పనులు పూర్తి కాలేదు. ఆ పనులు నేడు పూర్తి చేశాం. అవన్నీ కూడా ఆధారాలతో మీ ముందు పెడతాం. ఈరోజు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 2 నెలలు టైం ఇచ్చి 303 పనులు ప్రారంభించి, కేవలం ప్రారంభించడమే కాదు, వాటిల్ని పూర్తి చేసే బాధ్యత కూడా తానే తీసుకొని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అధికారుల్ని, కాంట్రాక్టర్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని నిద్ర పోనివ్వకుండా శంకుస్థాపన చేసినటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేసి నెల్లూరు రూరల్ ప్రజలకు మే 15వ తేదీ 303 అభివృద్ధి కార్యక్రమాలు కార్యకర్తల చేత, ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కొక్క పని దగ్గర 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఒకరు అతిథి ఒకరు గెస్ట్గా 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతే ప్రారంభించబోతా ఉన్నాడు. ఇది ఒక చరిత్ర. కేవలం రాజకీయాలంటే తెల్ల చొక్కా నల్ల ప్యాంట్ వేసుకొని ప్రజల మీద పడి మాటలు చెప్పడమే కాదు, ఒక మనల్ని నమ్ముకున్నటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు మనం ఏమి చేశామో, ఎంతవరకు ఉపయోగపడ్డామో అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నటువంటి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మరి రాముడికి లక్ష్మణుడిగా ఈరోజు అన్ని తానే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. మా అన్న ఏదైతే చెప్పాడో ఆ పనులన్నీ కూడా ఇన్ టైంలో పూర్తి కావాలని చెప్పి ఒక పక్క కాంట్రాక్టర్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎక్కడికక్కడ వాళ్ళని జాయిన్ చేసి ఎక్కడా కూడా పనిలో నాణ్యత లోపం లేకుండా పని నాణ్యతగా జరగాలి, అదేవిధంగా ప్రజలకి చెప్పిన టైంలో చెప్పినట్టుగా చేయాలని చెప్పి నిత్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 303 పనుల మీద చేస్తున్నటువంటి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నిజంగా ఇటువంటి వ్యక్తులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండడం నెల్లూరు రూరల్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. అంతేకాదు, ఇక నా 19వ డివిజన్, ఇక్కడ 19వ డివిజన్ ప్రజలందరూ కూడా నా శ్రీమతిని కార్పొరేటర్ చేసిన తర్వాత ఈరోజు 3 సంవత్సరాలు, అప్పుడు సంవత్సరం రోజులు అధికారంలో ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయల పనులు చేశాం. తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో అధికారం లేనప్పుడు 16 నెలలు అనేక పోరాటాలు చేసి కొన్ని పనులు చేశాం. ఈరోజు 2024 తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 200 కోట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు 200 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తే ఒక్క 19వ డివిజన్లో నేటికి 11 నెలల్లో అక్షరాల 6 కోట్లు 19వ డివిజన్ అభివృద్ధి పదంలో దూసుకుపోతా ఉంది. ఈరోజు అన్ని వార్డుల కల్లా 19వ వార్డు, ఈరోజు మనం కూర్చొని ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నటువంటి రోడ్డు గత 25 సంవత్సరాలుగా అనేక సమస్యలతో దీన్ని రోడ్డు వేయలేనటువంటి పరిస్థితి. దీన్ని ఈరోజు పూర్తి చేశాం. ఈరోజు 100 అడుగుల ఈ రోడ్డు ఎంతో సుందరంగా ఉంది. ముత్యాలపాలెం, రామలింగాపురంలో జగన్స్ కాలేజ్ రోడ్డు 6 సంవత్సరాల నుంచే అధ్వానంగా ఉండింది, దాన్ని పూర్తి చేశాం. అదేవిధంగా జగన్స్ కాలేజ్ రోడ్డు, రామలింగాపురం లింక్ రోడ్ని కలిపాం, ఈ రోడ్డు కలిపాం. అదేవిధంగా శ్రీహరి నగర్ పాతికాలో కట్ట, అదేవిధంగా శ్రీహరి నగర్ ఎక్స్టెన్షన్
అరవింద్ నగర్ ఎక్స్టెన్షన్ కి దాదాపు 300 కుటుంబాలు వానల కాలం వస్తే మోకట్లోతు నీళ్ళల్లో రోడ్లో వెళ్లాల్సిన పరిస్థితి. ఆ రోడ్డును కూడా మనం పూర్తి చేసిన పరిస్థితి. అంతేకాదు అరవింద్ నగర్ ఎక్స్టెన్షన్ లో 30 సంవత్సరాల కాలంలో ఏర్పడితే మురికి నీరు పోయేదానికి కాలువలు లేనటువంటి పరిస్థితి. ఆ కాలువలు కట్టించినటువంటి పరిస్థితి ఈరోజు 19వ డివిజన్ లో జరుగుతా ఉంది. అంతేకాదు మాగుంట్ లేఅవుట్ వానలు వస్తే మాగుంట్ లేఅవుట్ మునిగిపోయేది. మాగుంట్ లేఅవుట్ మునిగిపోయేదానికి ప్రధానంగా ఈ బ్రిడ్జి 40 లక్షల రూపాయలతో ఈ కాలువను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా ₹1 కోటి పెట్టి చేయాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ గోమతి నగర్లో ఏదైతే మనం చూసాం, మీరందరూ చూసుంటారు, గోమతి నగర్ మెయిన్ రోడ్ 92 లక్షలతో గోమతి నగర్ మెయిన్ రోడ్ 3 సార్లు ఇప్పుడు పనిచేసి లాస్ట్ పని నారాయణ స్కూల్ దగ్గర ఏదైతే లాస్ట్ ఎర్రమట్టి వానలు వస్తే పిల్లలు వేలాది మంది అటు అరుణాపురం ఎక్స్టెన్షన్ వరకు వెళ్ళే రోడ్డు, దాదాపు రోజుకి 5 నుంచి 6 వేల మంది తిరిగే రోడ్డును కూడా ఈరోజు పూర్తి చేసి రేపు మే 15వ తేదీ ఎమ్మెల్యే గారు నెల్లూరు రూరల్ ప్రజలకు అందించబోతా ఉన్నారు. అంటే కేవలం ఇది ఒకటే కాదు, ముత్యాలపాలెంలో ప్రతి రోడ్డు వేశాం, అదేవిధంగా రామలింగాపురంలో ప్రతి రోడ్డు వేశాం. రామలింగాపురం, ముత్యాలపాలెం, శ్రీహరి నగర్, బ్యాంక్ కాలనీ, లెక్చర్స్ కాలనీ, మాగుంట్ లేఅవుట్, గోమతి నగరు, అదేవిధంగా గిలకబావి సంఘం. ఇక్కడ 19వ డివిజన్ లో ఇంకా చేయాల్సినటువంటి పనులు ఇంకా ఉన్నాయి. శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సూచనలతో, సలహాలతో, వారి ఆశీస్సులతో, మరిన్ని నిధులతో 19వ డివిజన్ ని పూర్తి చేసే బాధ్యత నేను నా తరఫున మా తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా తీసుకుంటామని, ఏదైతే ఈరోజు ఫ్లైఓవర్ సుందరీకరణ పనులు రేపు బుధవారం రోజు దాన్ని శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా. దానికి దాదాపు 89 లక్షలు, చుట్టూ పెయింట్లు, కిందంతా కూడా గ్రీనరీ ఏర్పాటు చేసి దాదాపు దాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఈరోజు రామలింగాపురం మెయిన్ రోడ్డు ఒకప్పుడు నీళ్లు లేక మురికి వానాకాలం వస్తే గబ్బు కొడతా ఉన్న పరిస్థితి. ఈరోజు మీరు చూస్తే ఇప్పుడు నీట్గా మొత్తం తీయించి వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ఎవరైతే ఆ షాప్ యజమానులకి, ఇళ్ళ యజమానులకి ఇబ్బంది లేకుండా వారి సూచనలు, సలహాలు తీసుకొని ఈరోజు ఆ మెయిన్ రోడ్డు పనులు కూడా సాగుతూ ఉన్నాయి. అంటే కేవలం రాజకీయాలు కేవలం ఎన్నికల అప్పుడు మాత్రం ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తా ఉంటారు, మనం రాజకీయాలు, గొడవలు, కొట్లాట్లు, కేసులు కాదు, రాజకీయాలంటే కేవలం రాజకీయాలు ఓట్లు వచ్చినప్పుడు, మా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలా, మిగతా సమయంలో అభివృద్ధి 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 అభివృద్ధికి నిదర్శనం ఈరోజు 19వ డివిజన్. దీనికి చేసినటువంటి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి 19వ డివిజన్ ప్రజల తరఫున, 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున, 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల తరఫున వాళ్ళిద్దరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.